అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రేపు 25వ తారీఖు తొలి ఏకాదశి రాబోతుంది. ఆ రోజు విశిష్టత, ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి అందరం చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యోగ నిద్రలోకి వెళ్తాడు శ్రీ మహావిష్ణువు అంటూ ఉంటాం. ఆ సమయంలో మనకి తొలి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం కూడా తెలుస్తూ ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మనకి వాస్తులో 8 దిక్కులకి గ్రహాలు అష్టదిక్పాలకులు ఉంటారు. ఈశాన్యానికి ఈశానుడు, గురువు, కేతు అధిపతులు. తూర్పుకి రవి, ఇంద్రుడు అధిపతి. ఆగ్నేయానికి అగ్నిదేవుడు, శుక్రుడు అధిపతి. దక్షిణానికి కుజుడు, యముడు అధిపతి. మనకి నైరుతికి నిరుతుడు అండ్ రాహు అధిపతి. పడమరకి వరుణుడు, శని అధిపతి. వాయువ్యానికి వాయువు, చంద్రుడు. ఉత్తరం దగ్గరికి వచ్చేసరికి కుబేరుడు అధిపతి. మరి కుబేరుడు అధిపతి ఉన్నటువంటి ద్వారం తెరిచి అక్కడికి వెళ్ళి మనం వస్తే, ఇప్పుడు మనం చూడండి, అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఒక మంచి సువాసన ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా కరోనా సమయంలో కరోనా పీపుల్ దగ్గర మనకు కరోనా ఎలా వచ్చిందో, ఆ తొలి ఏకాదశి నాడు ఎప్పుడైతే మనం ఉత్తర దర్శనం చేసుకొని స్వామివారిని మళ్ళీ బయటకు వస్తామో, కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంటూ ఉంటారు స్వామివారితో సహా. అంటే కుబేరుడు చెప్తాడు అనమాట, అయ్యో ఇదేదో ఇబ్బందులు చూడు అని స్వామివారు. అందుకని ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేస్తూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఏకాదశి నియమాలు అనేవి కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఏకాదశి అంటే ఏంటంటే ఉపవాసం ఉండాలి. ఉపవాస నియమాలు ఆయన తీసుకొని, అంటే మనం చేసిన ఉపవాసం యొక్క తీసుకొని మనకు ఫలితం ఇస్తాడు విష్ణు అంటారు. ఉపవాసం అనే దాన్ని 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. రెండవది 8 యామములు. ఒక యామం 3 గంటలు. 8 3 24 గంటలు. మీకు ఓపిక ఉంది, తినకుండా ఉండగలరంటే ఉండాలి. అంటే చిన్నపిల్లలకి సంబంధం లేదమ్మా ఇది. బాగా ఏజ్డ్ పర్సన్స్కి, లేకపోతే స్త్రీలకి, రోగగ్రస్తులు ఉంటారు, వాళ్ళు ఉండాలని రూల్ ఏం లేదు. వాళ్ళు ఏదైనా పండో పొలమో తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి, ఉపవాసం చేయాలి. నోబుల్ బహుమతి పొందాడు ఒక ఆయన ఉపవాసం, ఏకాదశి ఉపవాసం వల్ల ఇంత బాగుంటుంది. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం వల్ల మనకి అనేకమైనటువంటి ప్రాణాంతకమైన రోగాలు రాకుండా ఉంటాయి. అయితే ఎందుకండి అంటే, ఆ రోజు మీరు గ్రహస్థితి కనుక చూస్తే రవిచంద్రులు ఇద్దరు కూడా, రవి నుంచి పంచమంలో చంద్రుడు కానీ లేకపోతే లాభంలో చంద్రుడు కానీ ఉంటాడు. మరి ఈసారి కూడా అలాగే ఉంటాడా అంటే ఉంటాడు, కానీ మనకి చూడడానికి 2/12 ఉన్నట్టు ఉంటాడు, కానీ డిగ్రీస్ వైజ్గా చూసుకుంటే 3/11 యాక్సెస్లోనే ఉంటాయి. కాబట్టి ఈరోజు 2 విషయాలు చెప్పాం. ఉపవాసం అంటే దేవుడు దగ్గరగా ఉండడం ఒకటి, ఉపవసించడం అంటే ఏమీ తీసుకోకుండా ఉండడం ఒకటి. అయితే ఇందులో కొంతమంది ఏం లేదండి కొంచెం ఫలాలు తీసుకోవచ్చు అంటారు. కాకపోతే ఏంటంటే మనం హెల్త్ విషయంలో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది లోపల. ఏమీ తినకుండా ఉంటే అది లోపల క్లీన్ చేసుకుంటుంది. మనం ఎప్పుడు వేస్తూ ఉంటే దాని పని ఏంటంటే ఫస్ట్ వేసిన దాన్ని అరిగించే పనిలో ఉంటాయి. అందుకని మనకి ఇవాళ రేపు చూడండి 16 hours ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వస్తున్నాయి, చేస్తున్నారు కదా. అలా ఉపవసించడం 2 విషయాలని చెప్పుకున్నాం. అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అంటే నువ్వు ఎంతసేపు పూజ గదిలో ఉన్నామా అలా కాదు, నీ మనసులో భగవత్ నామస్మరణ ఉండాలి. ఏకాదశి కూడా మంత్రంగా పనిచేస్తుంటుంది, ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలు తీరుస్తూ ఉంటుంది. భగవంతుడికి దగ్గరగా వెళ్తాం. రెండవది, భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే ఎంతసేపు నామస్మరణ పూజలో ఉండడం ఒకటే కాదు, భగవత్ సంబంధించిన లక్షణాలు మన దగ్గరగా ఉండడం. అంటే భగవత్ లక్షణాలు ఏంటి? ఈర్ష, ద్వేషాలు ఇవే ఉండవు భగవంతుడికి. ఆ లక్షణాలను తీసుకోవడం అంటే భగవంతుడి యొక్క లక్షణాలు ఉంటేనే భగవంతుడి దగ్గర రాణిస్తాడు. అసలైన భక్తి అది. ఇప్పుడు మనకు ఒక క్వాలిటీ ఉంది, చాలా ప్యూర్గా ఉన్నాం అనుకోండి, ఇంప్యూరిటీ ఉండే వాళ్ళని దగ్గర రానివ్వడానికి చూడం. ఎందుకు? ఇప్పుడు ఎంత నీట్గా ఉంది అనుకోండి, ఇక్కడ ఎవరు బురదకాలు వేసుకుని లోపలికి వస్తామంటే రాణిస్తావా? అరే బయట ఉంటావు. అంటే అక్కడ బురద అంతా బయట ఉంటాం అన్నప్పుడు దేవత లక్షణాలు ఏంటి అంటే, దేవతకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈర్ష, ద్వేషాలు, ఇంకోటికి రాకూడదు అనుకోవడం, ఇలాంటివి ఉండవు. ఫస్ట్ వీటిని లేకుండా చేసుకోగలగాలి దేవత మీకు దగ్గర అవ్వాలి అంటే. భగవత్ అనుగ్రహం కలగాలంటే ఇవి లేకపోతేనే భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఇవి ఉండి ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉంటుంది, రూపాయి కూడా పనికిరాదు. కాకపోతే ఏంటంటే స్వామివారు చెప్పాడు, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు, వారు నా విధములుగా అనుగ్రహిస్తున్నా అన్నాడు.
ఎంతైనా మన బిడ్డలం కదా మనం. అవును. ఏడుపు చూడలేక ఏదో అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏడుపు చూడలేక అంటే పిల్లవాడు చూడండి ఓ ఏడుస్తూ ఉంటాడు, నేను స్కూల్ పోను ఇంకా చూసి అమ్మాయి చేస్తారులే ఇవాళ పోకురా అంటది. కానీ అలాంటి అనుగ్రహం కాకుండా ఇష్టంగా అనుగ్రహించేటట్టు ఇది వేరే ఉంటుంది. వేరే ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి పిఎం తెలియడం వేరు, పిఎంకి ఆ వ్యక్తి తెలియడం వేరు. అవును. అర్థమైందా మీకు? అవును గురు. అలా చేయగలగాలి పూజ. అంటే ఇక్కడ ఏంటంటే దేవతా లక్షణాలు మనం ఫస్ట్ పట్టుకోగలగాలి. రెండవది 24 గంటల పాటు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఫుడ్ అయితే తీసుకోకుండా ఉండగలిగితే మంచిది. లేడీస్ చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ అవి తీసుకోవచ్చు. లేడీస్ కి సంబంధం లేదు చెప్తున్నా కదా. లేడీస్ కి, రోగగ్రస్తులకి, ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి సంబంధం లేదు. వాళ్ళు ఇంట్లో పనులు ఉంటాయి, కొంచెం అలసిపోతారు, తీసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఏకాదశి వ్రతం ఎప్పుడు కూడా దశమితో కూడిన ఏకాదశి చేయకూడదు, సంతాన నష్టం వస్తుంది. ద్వాదశితో కూడిన ఏకాదశి చేయాలి ఎప్పుడు కూడా. అంటే ద్వాదశి ఏకాదశి కలిసి ఉండాలి. అంటే ఇది ఎలాగా అంటే కొన్నిసార్లు మనకి ఏమవుద్దంటే పొద్దున్న సూర్యోదయానికి దశమి ఉంటుంది, ఒక అరగంటలో మళ్ళీ ఏకాదశి వచ్చేస్తుంది. ఇంకేంటి పొద్దున్న నుంచి ఉంది కదా అని చేసేస్తారు. అలా చేయకూడదు. సూర్యోదయానికి కూడా ఏకాదశి ఉండాలి. తర్వాత దశమితో ఏకాదశితో ద్వాదశి కలిసి ఉండాలి. ఆ ఏకాదశి చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏకాదశి పొద్దున చూస్తే మధ్యాహ్నం వరకే ఉందండి, ముందు రోజు చేసేసుకోవచ్చు కదా. అలా చేయకూడదు. మీకు ఒక గంట సేపు ఉన్న అదే రోజు చేయాలి ఏకాదశి. వెంటనే దశమి వచ్చేసి తినేయాలంటే అలా కాదు, మళ్ళీ 24 hours ఉండాలి. ఉండే ఏకాదశి ఫలితాన్ని స్వామివారికి దారబోసి అప్పుడు స్వామివారు మనకు అనుగ్రహిస్తారు. ఇది ప్రధానంగా తెలుసుకోగలగాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఉపవాసం ఉంటే అందరికి చెప్తూ ఉంటారు, ఉపవాసం అంటే నేనేమి తిన్నాను. అదే ఉపవాసం కిందకి రాదు. నువ్వు తినట్లేదు అనుకుంటున్నావు, అలా కాదు. కొన్నిసార్లు మనకు చూడండి ఏదైనా ఒక పని ఉన్నప్పుడు మర్చిపోతాం, ఆ పనిలో పడి. ఇప్పుడు మీ ఆఫీసే ఉంది, ఏ ఎస్సీఓ చేయడమో లేకపోతే ఆ ఎక్కువ వీడియోలు ఉన్నాయి, ఆ చేస్తూ అరే ఇదేంటి అయిపోయింది, నేను మధ్యాహ్నం అన్నది మర్చిపోయాను. షూటింగ్స్ ఎక్కువ ఉంటే మర్చిపోతాను, లేకపోతే ఇంకోటి ఏదో అవుట్డోర్ వెళ్ళి అక్కడ మర్చిపోతాను ఏదో పనిలో పడి. అలా మర్చిపోగలగాలి పనిలో పడి. అలాగే దేవత అనుగ్రహం మీకు కలగాలంటే దేవత నామస్మరణలో మర్చిపోగలగాలి. అది ఇంకా గొప్పదన్నమాట. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు కనెక్ట్ అయ్యి ఉంటాం, మనం దగ్గర అవుతాం. అవుతాం. అది అద్భుతంగా చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.